శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పార్వతి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 246వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పార్వత్యై నమః అని చెప్పాలి. పార్వతి అంటే పర్వతరాజపుత్రి అని అర్థం. పర్వతాలన్నింటికి రాజు అంటే అధికుడు హిమవత్ పర్వతం. ఈ హిమవత్ పర్వతేశ్వరుని కూతురు కాబట్టి అమ్మవారికి పార్వతి అనే పేరు వచ్చింది. పర్వతము అంటే కొండ అనేది సామాన్య అర్థం. లంక అనే పదానికి ఐలాండ్ అనే అర్థం సరైంది ఎలా కాదో పర్వతం అంటే కొండ అని అనడం కూడా అలాంటిదే. ఐలాండ్ అనే ఆంగ్ల పదానికి ద్వీపము అనే పదం ఉంది సంస్కృతంలో. 2 మార్గాలుగా నీళ్లు పోయి మళ్ళీ కలుసుకున్నప్పుడు ఆ 2 మార్గాలకు మధ్య ఏర్పడే భూభాగాన్ని ద్వీపం అంటారు. ద్వి ఆపహ కలిపి ద్వీపం అంటారు. అయితే మరి లంక అనే పదానికి ఆంగ్ల పదం ఏంటంటే ఈక్వేటర్, తెలుగులో భూమధ్య రేఖ. లంక అనే పదానికి ఈ అర్థం ఉంది కాబట్టే జ్యోతిష్ శాస్త్రంలో లంకోదయ చక్రం అనే మాట వస్తుంది. ప్రస్తుతం పర్వతం అనే పదానికి కూడా శాస్త్రీయమైన అర్థం వేరే ఉంది. భూగోళాన్ని అంటే ఎర్త్ గ్లోబ్ని నారింజ కాయలలోని తొనలలాగా నిలువుగా కోస్తే వచ్చే భాగాలను ఖండాలు అంటారు. వీటినే జ్యోతిష్ శాస్త్రంలో కానీ భూగోళ శాస్త్రంలో కానీ లాంగిట్యూడ్స్ అంటారు. తెలుగులో రేఖాంశ రేఖలు లేక తులాంశ రేఖలు అంటారు. భూగోళంలో ఉండే ఉత్తరార్ధగోళాన్ని జంబూద్వీపం అంటారు. ఈ జంబూద్వీపంలో కొంత ప్రదేశాన్ని భరతవర్షం అంటే ఆ భరతవర్షంలో ఉన్న ఒక ఖండాన్ని భరతఖండం అంటారు. అందుకనే మన వాళ్ళు పూజలకు ముందర చెప్పుకునే సంకల్పంలో పూజ జరిగే చోటు ఎక్కడ ఉన్నది చెప్పడం కోసం జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అని చెప్తారు. ఇక భూగోళాన్ని నిలువుగా కాక అడ్డంగా వృత్తాకారపు ముక్కలుగా కోస్తే ఆ వృత్తాలను పర్వములు అంటారు. వీటినే ఖగోళ, భూగోళ, జ్యోతిష్ శాస్త్రాలలో లాటిట్యూడ్స్ అంటారు. అంటే అక్షాంశ రేఖలు అన్నమాట. భూమి మీద గల ప్రదేశాల మధ్య దూరాన్ని కొలిచేవి ఈ పర్వాలే. అంటే భూమి మీద ప్రదేశాలను కొలిచేందుకు ఉపయోగపడే వాటిని పర్వములు అంటే నోడల్ పాయింట్స్ అంటారన్నమాట. భూమి మీద సూర్యుని వల్ల కలిగే తమ నీడలను బట్టి కొండలు భూమిని కొలుస్తాయి కాబట్టి కొండలకు పర్వతాలనే పేరు వచ్చింది. సప్తకుల పర్వతాలనే మాట కూడా ఇలా వచ్చింది. అటువంటి పర్వతాల్లో అత్యున్నతమైనది మహిమాన్వితమైనది అయిన హిమవత్ పర్వత రాజుకు పుత్రిక కాబట్టి అమ్మవారిని పార్వతి అన్నారు. పర్వతరాజు పుత్రిక అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.